ఇదే ఈ రోజైతే నాకు ఇండియా నుంచి వచ్చిన పార్సల్ అమ్మ అయితే ఇచ్చింది. అమ్మే కాకుండా అమ్మమ్మ వాళ్ళు కానీ ఇచ్చినారు. ఎంతమంది ప్రేమ ఉందో ఏమేమి ఇచ్చి పంపించినారో చూద్దాం. దీన్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఏందేందో మొత్తానికి చాలానే అయితే ఉన్నాయి. నేను చెప్పింది ఊరగాయ ఒక్కటే, వీళ్ళేందో చాలానే ఇచ్చి పంపించినారు. ఇవైతే బట్టల కవరు. ఇదైతే నాకు ఇష్టమైన ఊరగాయ. ఇదైతే మిరప్పొడి. అమ్మనైతే కొట్టి పంపిమన్నాను నేను. అన్ని ధనాలు మిరపకాయలు అన్ని ఏంచి అయితే కొట్టి పంపిస్తుంది. అట్లాగే కూరల్లోకి అయితే వేసుకోవచ్చు. అందుకని అమ్మనే కొట్టి పంపిమంటాను. ఇవి అమ్మమ్మ చేసి పంపించింది అనమాట. పప్పు చెక్కలు, మురుకులు, కజ్జికాయలు, సద్దవడలు. మా అమ్మమ్మ అయితే ఇట్లాంటివి అన్నీ బాగా చేస్తుంది అనమాట వంటలు. నార్మల్ కర్రీస్ కానీ ఇట్లా కానీ పండగకి వచ్చినప్పుడు అయితే ఊరు మొత్తంలో సగం మంది అమ్మమ్మనే పిలుస్తారనమాట. అత్రాసాలకు పాగుపడుతురా. అమ్మమ్మకు చాలా ఓపిక అనమాట. అలాగే అందరికి వెళ్ళి చేసి ఇచ్చొచ్చి మాకు కానీ ఇంకా రేపు ఎల్లుండో పండగ ఉందనగా మాకు కానీ అయితే చేసి. ఈ శారీ అయితే నాకు ఇష్టమైన శారీ, అందుకే ఇంటి దగ్గర ఉంటే అయితే పంపించినారు మళ్ళీ రిటర్న్. ఇదైతే మా పిన్ని ప్రేమ. నాకు బ్లాక్ శారీ కావాలంటే అప్పటికప్పుడు తీసి వేరే వాళ్ళు వస్తున్నారు మా అంటే 1 డేలో జాకెట్ కుట్టి అయితే పంపించింది నా కోసం మా అమ్మ. మా పిన్నినైతే పిన్ని అండం రేరు, అమ్మ అనే పిలుస్తా. ఒకరోజు ఫోన్లో చెప్పాను అనమాట అమ్మతో గులాబ్ జామ్ తినాలని ఉంది మా అని. మర్చిపోకుండా అయితే తీసి ప్యాకెట్ నువ్వు చేసుకొని అయితే తీసి పంపించింది. ఇది మా వాళ్ళ ప్రేమ. ఇవైతే టేస్ట్ చూస్తున్నా బాగున్నాయో లేదో అని. ఎందుకంటే అమ్మ అయితే వాళ్ళ కోయట్కి ఇంకా 1 వీక్ వస్తారనగా ముందే ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే అమ్మ పనికి అయితే వెళ్తుంది. ఆ రోజు ఖాళీగా ఉంది అని అయితే ఇచ్చేసి వచ్చేసింది. ప్రేమగా చేసినట్టు కదా, ఎక్కడికి పోలే. చాలా అయితే చాలా బాగున్నాయి నిజంగా, ఏ ఒక్కటి చెడిపోలే. నూనె ఐటమ్స్ అయినా కానీ. నాకు ఈ వీడియో పెట్టడానికి అయితే లేట్ అయింది. ఎందుకంటే నాకు చిన్న పని ఉంది, అందువరకు అయితే లేట్ చేసినాను. సారీ ఏమనుకోకండి. లాస్ట్ వీడియోలో అడిగాను కదా ఇవి ఎవరు తెచ్చిచ్చినారో కరెక్ట్గా గెస్ చేసి అయితే కామెంట్ చేయండి అని. చాలా వరకు పెట్టినారు, ఇన్స్టాలో పెట్టినారు అండ్ యూట్యూబ్లో పెట్టినారు. కడప శివ అని. నిజంగా తనే నాకు ఇవి తెచ్చి. తనైతే వచ్చే ముందు మెసేజ్ చేసినాడు అనమాట, ఏమన్నా కావాలంటే 1 కేజీ 2 కేజీలు అయితే చెప్పని. మా వాళ్ళకి చెప్తే ఏకంగా 5 కేజీలు అయితే ఎత్తుకొని పోయి ఇచ్చినారు. అయినా ఫీల్ అవ్వకుండా అయితే తెచ్చి ఇచ్చినాడు. తీసుకోవడానికి వచ్చింది 5 కేజీలు, 1 కేజీ 2 కేజీలు చెప్తే 5 కేజీలు. ఏ ఒక్కటి అయితే చెడిపోకుండా నా దగ్గరికి అయితే చేర్చినాడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అమ్మ వాళ్ళకి కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఆపుకొని మరి నా కోసం అయితే చేసి అక్కడికి ఎత్తుకొని పోయి ఇచ్చేసి వచ్చిన దానికైతే. నాకు ఇన్స్టా ఇన్బాక్స్లో అయితే కనీసం ఒక 70-80 మెసేజెస్ అయితే వచ్చుంటాయి. తను ఎలా తెలుసు మీకని, మా పెద్దమ్మకి అన్న కొడుకు తను. ప్లీజ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అట్టాగే లైక్ కొట్టి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.